వ్యవసాయ పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వం సమదృష్టితో చూస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి పెడుతున్నామన్నారు. 16 నెలల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇళ్లు తామే కట్టించామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లు మంజూరైతే కనీసం 4 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని ఆరోపించారు. 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లను పేదలకు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక సాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన అర్బన్ అయితేనేమో 2.5 లక్షల యూనిట్ కాస్ట్, దానికి అదనంగా ఎస్హెచ్జి లోను ఇప్పించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా 1,59,000 ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపితే 1,59,000 వస్తుంది. దానికి అదనంగా ₹1,00,000 వరకు తక్కువ వడ్డీతో, పావల వడ్డీతో రుణం ఇప్పించి వారికి ఈ గృహ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఏం లేదు అంటే ఫస్ట్లో ఇప్పుడు దశల వరకు ఇచ్చారనుకోండి, ఫస్ట్ ప్రాధాన్యత అత్యంత పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, మరి అదేవిధంగా గతంలో జరిగిన అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. దాదాపు 47,850 ఇల్లు తీసుకుని ఒక్కడు కూడా కంప్లీట్ చేయకుండా, అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు మాత్రం 850 ఇల్లు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాం. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో, ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా ఆప్షన్ 3లో ఎవరైతే అంటే స్టేజ్ కరెక్ట్గా కట్టుకోకుండా డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా ఆ స్టేజ్ అప్గ్రేడ్ అంటే ప్లింత్ కడతారు. దాంట్లో మట్టి ఫిల్లింగ్ చేయాలి కదా, కొద్ది ముందు వెనక చేస్తూ ఉంటారు. కానీ ముందు పేమెంట్ ఇచ్చేశారు. వాళ్ళని వెంటనే ఏదైతే కొంత షార్ట్ ఫాల్ ఉందో దాన్ని వెంటనే 1 నెల లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ చేయకపోతే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామన్నా. నేను అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి, లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇళ్ళని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం. ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఎవరికి బాధితులు కాదు, లబ్ధిదారుల దగ్గర నుంచి కాదు, థర్డ్ పార్టీ ఆప్షన్ 3 కింద ఇచ్చాం కదా వాళ్ళు. ఆప్షన్ 3 కాంట్రాక్టులు ఇప్పుడు బేస్మెంట్కి 50,000, లెంటల్కి 70,000 అని ఉంది. బేస్మెంట్ అంటే బేస్మెంట్ కట్టిన తర్వాత దాంట్లో మట్టి ఫిల్లింగ్ కూడా చేయాలి. సరే, నిర్మాణంలో సౌలభ్యం కోసమో లేకపోతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆపారో ఆ మట్టి ఫిల్లింగ్ చేయాలి, కానీ పేమెంట్ ఇచ్చేసారు. సో వెంటనే అవన్నీ చేయమని చెప్పాం. ఎక్కడైనా సరే సాంకేతికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసి అవి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశం ఇచ్చాం. ఎక్కడైనా సరే అసలు మరీ నాశకంగా ఉందంటే పూర్తిగా తీసేసి ఆ ఇల్లు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశం. దాదాపు ఒక 100 సంస్థలు, మెయిన్గా మాత్రం రాక్రీట్ సంస్థ ఉంది. వాళ్ళు వదిలేశారు పని. రాక్రీట్ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు పేరు ఏదో ఉంది, రాప్తాడు వారు, సరే వారి కంపెనీ దాని మీద క్రిమినల్ యాక్షను, సివిల్ యాక్షను, రికవరీ అన్నీ కూడా చెప్పండి. 2014 నుంచి అందరు ఆశావాహులకు ఆశ తీర్చాలని మా తాపత్రయం. ఆశావాహులు మీరు ఇట్లా ఏమని లేదు, ఆశావాహులు ఉన్నారు. అందరు ఆశావాహులు ఆశలు తీర్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం.
ఏదో ఒక రూపంలో చేయాలనేది మేము తాపత్రయం. తప్పకుండా ఆశావాళ్ళ ఆశలు నెరవేర్చడానికి ఆ భగవంతుడి సహకారంతో మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేస్తామని చెప్పేసి 921 కోట్లు ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకి. సో ఆ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఆర్థిక పరిస్థితి మూలంగా ఇవ్వలేకపోయాం. తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. తర్వాత ఎవరైతే కొంత బియ్యం వేసుకుని ఆపేశారు, ప్రభుత్వం మారిపోయింది, ఇల్లు మాకు ఎవరు అంటే పూర్తిగా దాన్ని ఏమంటారు పార్టీ బేసిజంతో ఏదైతే ఆపేశారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో అప్లై చేసుకోమని చెప్పి నేను అసలు లేరు, జర్నలిస్టులు లేరని చెప్పాలి. ఆశావాహులు అదే సార్, ఆశావాహుల్లో అందరూ ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, నాబోటి పేదాలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఎట్లా కట్టుకోలేని వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. అంటే కట్టుకోలేని వాళ్ళు కానీ 3 లక్షలు 3,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం పొడిగించారు కాబట్టి వాళ్ళకి ఇంకొక పొడిగించే అవకాశం ఉంది. ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని సమాచారం. వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇప్పటికైనా ఇస్తాం ఆ స్కీమ్. ఆల్రెడీ ఇచ్చాం కదా, మైనారిటీస్కి ఇచ్చాం, బీసీలకి ఇచ్చాం, ఎస్సీలకి ఇచ్చాం, ఎస్టీలకి ఇచ్చాం అదనపు ఆర్థిక సహాయం. చేసుకోవచ్చు. అర్బన్ అయితేనేమో సైట్ ఓపెన్ ఉంది. 31 నవంబర్ దాకా గ్రామీణలో నమోదు చేసుకోవాలి. ఇప్పటికే 3.47 లక్షల మందికి అప్లై చేసుకున్నారు. ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది అర్హత ఉన్న వాళ్ళందరూ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అర్బన్ అయితే అది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పారు. ఇప్పుడు 91,000 మంది అర్బన్లో చేసుకున్నారు. ఆవాసీయ మా ఎంప్లాయీస్ సహకరిస్తారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, మీరు కూడా ఎవరికాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఓపెన్గా మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే 31 దాకా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారు సొంతంగా కానివ్వండి, లేదు 30th వరకు వారు సొంతంగా కానివ్వండి, లేదు హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కానివ్వండి, లేకపోతే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహకారంతో కానీ అందరూ యాప్లో అప్లై చేయాల్సిందే. 30 తర్వాత పొడిగిస్తారనే అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి లేదు, అవకాశం కూడా లేదు కాబట్టి మీరు 30వ తారీఖు లోపల అప్లై చేసుకోండి. అంటే ఈ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉంది. ఆ ఉపసంఘం ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నారని చెప్పేసి కూడా పత్రికల్లో చూసాం. సో ఎక్కడెక్కడ ఆకాంక్షలు ఉన్నాయో ప్రజల ఆకాంక్షలు కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేకపోతే జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఏదైతే మార్పులు చేయాలో అవన్నీ కూడా పరిశీలించింది. ప్రజల ఆశలను కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలించింది. త్వరలో ఒక నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పేసి మీరు రాసిన పత్రికల ద్వారా తెలుసుకున్నాను. నేను కూడా రీసెంట్ కదా పత్రిక రోజు ఐఎన్పిఆర్ మినిస్టర్గా పత్రికలను చదువుతాం కదా. సార్ తీసుకెళ్ళండి. పెనలూరు సంగతి నాకు తెలియదు, అక్కడ శాసనసభ్యులు వారు చూసుకుంటారు. బట్ నూజివీడు ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఏలూరు జిల్లాలో కలిపారో అప్పటి నుంచే ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒక ఉద్యమ రూపంగానో లేకపోతే పోరాట రూపంగానో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. అప్పుడు కూడా తర్వాత ఎన్నికల్లో కానీ ప్రజలందరూ కూడా కావాలని చెప్పేసి బాగా డిమాండ్ చేశారు. మొన్న కూడా వారు పర్టికులర్గా అడ్వకేట్స్ కొంతమంది నూజివీడు ప్రముఖులందరూ కూడా ఒక ర్యాలీ కూడా తీయడం జరిగింది. ప్రజలు మాత్రం ఎందుకంటే నూజివీడికి అన్ని విధాల్లో కూడా విజయవాడతో సంబంధాలు ఎక్కువ. కారణం ఏంటంటే అక్కడంతా మెయిన్ పంట మామిడికాయ.
మామిడి మార్కెట్ అంతా కూడా విజయవాడలో ఉంటుంది. నున్న లేకపోతే మొన్నటిదాకా అయితే మామిడి పాకలు అనేది అనేవాళ్ళు. తర్వాత పాయకాపురంలో పెట్టారు, తర్వాత మార్చారు. ముందే విజయవాడలో ఉండేది మామిడి పాకలు కదా. సో మొత్తం మార్కెట్ అంతా కూడా విజయవాడతోనే ఉంటుంది కాబట్టి సో అన్ని విధాలా కూడా ప్రజలకి విజయవాడతోనే సంబంధం ఎక్కువ. అందుకని ప్రజలందరూ కూడా ఇదే కావాలని కోరుకుంటున్నారు.